కోనసీమకే ప్రతిష్టాత్మకంగా నిలిచే నియోజకవర్గం అది. పేరుకది రిజర్వ్డ్ స్థానమైన బిఎస్ మూర్తి, బాలయోగి లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి అమలాపురం నియోజకవర్గంలో తొలిసారిగా త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ధనబలం, అంగబలం పుష్కలంగా ఉన్న అభ్యర్థుల పోరు రసపట్టుగా సాగే అవకాశం కనిపిస్తోంది. అమలాపురం పేరుకే అది రిజర్వ్డ్ నియోజకవర్గం. రిజర్వ్డ్ ఎంపీ స్థానమే అయినా అక్కడ చక్రం తిప్పేది మాత్రం అగ్రవర్ణాల పెద్దలే. అయితే అది జీఎంసీ బాలయోగి అమలాపురం ఎంపీగా ఎన్నిక కాకముందు వరకు ఉన్న పరిస్థితి. బాలయోగి ఎన్నికతో అమలాపురం నియోజకవర్గానికి ఓ అసాధారణ గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల తీరు పరిశీలిస్తే అమలాపురం నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎంతటి ప్రాభవాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల నుంచి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలు జనరల్ స్థానాలను తలదన్నే రీతిలో జరుగుతున్నాయి. డబ్బును మంచినీటిలా ఖర్చు చేసే అభ్యర్థులు ఉండడంతో ఇంత ఖరీదైన ఎన్నికలా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. హంగామా, హడావుడి, డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం అక్కడ మామూలు విషయంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి వెళుతున్న అభ్యర్థులు సైతం హంగు ఆర్భాటాలతో సమరానికి సై అంటున్నారు. అధికార తెలుగుదేశం తరపున స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనయుడు జి హరీష్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ అభ్యర్థిగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించుకుంటున్న చింతా అనురాధ, అంతేకాదు జనసేన అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకొచ్చిన ఓఎన్జీసీ రిటైర్డ్ అధికారి డిఎంఆర్ శేఖర్, ఇలా ముగ్గురు అభ్యర్థులు అంగబలం, ఆర్థిక బలం పుష్కలంగా కలిగిన వారే. 3 పార్టీల తరపున పోటీకి దిగుతున్న ఈ ముగ్గురు వ్యక్తులు సాదాసీదా అభ్యర్థులు కాదు. ఆర్థిక, అంగబలం, సామాజిక పట్టుతో పాటు పార్టీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నేతలు. మరోపక్క పార్టీకి పదవికి రాజీనామా చేసిన ఎంపీ పండుల రవీంద్రబాబు, అంతకుముందు ఎంపీ జీవి హర్షకుమార్లు సైతం చక్రం తిప్పిన వారే. రాబోయే ఎన్నికల్లో వారి తీరు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం గతాన్ని ఒకసారి చూస్తే నియోజకవర్గ తొలి ఎంపీగా 1962లో బిఎస్ మూర్తి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కుసుమ కృష్ణమూర్తి, ఏజేవి బుచ్చి మహేశ్వరరావు, కేఎస్ఆర్ మూర్తి, అనంతరం జీఎంసీ బాలయోగి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జీవి హర్షకుమార్, అనంతరం పండుల రవీంద్రబాబు ఎంపీగా ఎంపికయ్యారు. వీరిలో ఏఎస్ఆర్ మూర్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాగా, రవీంద్రబాబు ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 వరకు జరిగిన రిజర్వ్ ఎన్నికలు ఒక ఎత్తైతే త్వరలో జరిగే ఎన్నికలు మరో ఎత్తు కానున్నాయి. ఇక్కడ పోటీకి దిగుతున్న అభ్యర్థులు అంతా అప్పర కుబేరులే కావడంతో భారీ ఖర్చుతో పోటీ తప్పదని భావిస్తున్నారు. అమలాపురం పార్లమెంటు పరిధిలోనే 3 రిజర్వ్ నియోజకవర్గాలు ఉండడంతో మొత్తం భారమంతా ఎంపీ అభ్యర్థులపై పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి దేవి పేర్లు ఇప్పటికే ఖరారు కావడంతో కోనసీమలో రిజర్వులో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన తరపున అనేక మంది దరఖాస్తులు చేసినప్పటికీ ఓఎన్జీసీలో ఈడీగా పనిచేసిన శేఖర్ కు ఆ పార్టీ అభ్యర్థిత్వం లభించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ వైసీపీ, తెలుగుదేశం, జనసేనల మధ్య త్రిముఖ పోరు అనివార్యం కానుంది. అమలాపురం లోక్సభ స్థానంలో విజేత ఎవరైనా పోటీ మాత్రం అసాధారణంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓటాంధ్ర